స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన దివ్యమైన నామంలో ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే. పరలోకమందు నీ చిత్తము ఎలాగూ నెరవేరుచుందో భూలోకంలో కూడా అలాగూ నెరవేరాలని మత్తయి సువార్త 6వ అధ్యాయంలోని ప్రార్థనలో మనం చూడగలం. శిష్యులకు నేర్పించినట్టు ప్రార్థనలో మనం చూడగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నూతన దినాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఈ సమయంలో మన ముందున్న సమయం మనం జాగ్రత్తగా వినియోగించుకోవాలి. దేవుని సేవకునిగా లేకపోతే దేవుని బిడ్డలుగా మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే మనం జ్ఞానులను ఎంచబడతాం, జ్ఞానులని దేవుని చేత పిలువబడతాం. లేదా దుర్వినియోగం చేసుకుంటే అజ్ఞానులుగా లోక సంబంధులుగా మనం ఎంచబడతాం. కాబట్టి జ్ఞానులుగా ఉండడానికి మనం జ్ఞానులమా కాదా అనేది మన సమయ సద్వినియోగాన్ని బట్టి ఉంటుందనే సంగతిని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ప్రభు కృపను బట్టి నా వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ జీవితంలోనూ సేవాపరమైనటువంటి జీవితంలోనూ ప్రభు ముందుకి చేపట్టి నడిపిస్తున్నాడు, గమ్యానికి తీసుకుని వెళ్తాడు. కనుక అలాంటి ప్రభు, అలా చేయగలిగిన ప్రభు మీ వ్యక్తిగతమైన జీవితాల్లో కూడా ఖచ్చితంగా అలా చేస్తాడని, నడిపింపును అనుగ్రహిస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. దేవుడు తన ప్రజలకు ఎప్పుడు నడిపింపును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హీఈస్ రెడీ టు గైడ్ హిస్ పీపుల్ ఫర్ ఎవర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరణం వరకు ఆయన మనకు కాపరి అయి ఉంటాడని దేవుని వాక్యంలో రాయబడింది. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రభు ప్రార్థించిన వెంటనే మనకు సహాయాన్ని అందించగలడు. ఇర్మీయా గ్రంథంలో రాయబడినట్లుగా 33వ అధ్యాయంలో రాయబడినట్టుగా ఆయనకు మనం మొరపెడితే, అనగా మనం ప్రభువుకు మొరపెడితే, దేవునికి మొరపెడితే ఆయన ఉత్తరం ఇస్తాడు, అనగా జవాబిస్తాడు, ఆన్సర్ చేస్తాడు, ప్రత్యుత్తరం ఇస్తాడు. అదే సమయంలో మనకు అర్థం కాని, మనం గ్రహించలేనటువంటి, మన చిన్న మేధస్సుకు అర్థం కానటువంటి గూఢమైన మర్మాత్మకమైనటువంటి రహస్యమైనటువంటి సంగతులు ఆయన బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఉత్తరం ఇస్తాడు. ఆయన ఉత్తరం ఇవ్వడంలో భాగంగా మనం దేవుని సన్నిధిలో ఏదైతే పెట్టామో దానికి మాత్రమే కాకుండా అధికంగా ఎక్స్ట్రాగా మనకు ప్రత్యక్షతలను అనుగ్రహిస్తాడు. ప్రత్యుత్తరం మాత్రమే కాదు, ప్రత్యక్షతలను కూడా అనుగ్రహించే ప్రభువును మనం కలిగి ఉన్నాము. దేవుని స్తోత్రం. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ పాద పద్మముల మీద సాగిలపడుతున్నాం. మాకిచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేస్తున్నాం. మమ్మల్ని ఎంతవరకు నడిపించారు, ఇక ముందు కూడా మీరు నడిపించబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. 2023వ సంవత్సరంలోని 2వ నెలలో మీరు మమ్మల్ని నడిపించారు. 2వ నెల గుండా మేము దాటి 3వ నెల, 4వ నెల, 5వ నెల, ఇలా వారాలు దాటి, రోజులు దాటి, నెలలు దాటి, సంవత్సరాలు దాటి మీరు మాకు నిర్ణయించినటువంటి దినము, మీరు మాకు నిర్ణయించిన వారము, మీరు మాకు నిర్ణయించిన సంవత్సరం, మీరు మాకు నిర్ణయించిన గడియ వరకు ప్రభువా మేము బతికే ఉంటాం. మీ సేవలో మీ నామ మహిమార్థమై మేము ముందుకు సాగుతాం. కనుక మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీవు మా సహాయకుడివి, మా ఎబినేజర్వి, మా యెహోవా ఈరేవి, మా సకల సంగతులను, మా అన్ని సంగతులను చూసుకునేటువంటి దేవుడివి నాయన. మా ఇమ్మానుయేలువి, మాకు తోడుగా ఉండేటువంటి దేవుడివి. అందును బట్టి మీకు వందనం చేస్తున్నాను. నీవు సమీపంగా ఉన్నట్లుగా ఏ జనమునకును ఏ దేవుడును ఇంత సమీపంగా లేడు. లోకస్తులు ఏదో సామీప్యాన్ని అనుభవిస్తూ వాళ్ళు భ్రాంతిలో ఉన్నారు. మేమైతే నీ సన్నిధిని అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నాం. అందును బట్టి నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా మీకు వందనాలు. శాంతి టీవీ కొరకై మీకు వందనాలు. శాంతి టీవీ యాజమాన్యం అంతటి కొరకై మీకు వందనం చేయిస్తున్నాం.
ఈ శాంతి టీవీలో బోధిస్తున్న వారందరి కొరకు, మీ దాసులందరి కొరకే మీకు వందనం చేయిస్తున్నా. మా పట్టణం కొరకు, మా జిల్లా కొరకు, మా రాష్ట్రం కొరకు, మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రభువా, ఈ జిల్లాలో మీ కార్యములు జరిగించమని అడుగుకుంటున్నాం ప్రభువా. దేవా, మీకు వందనాలు. దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే అని మీ వాక్యంలో రాయబడింది కనుక మహారక్షణ కలుగు చేస్తున్నాం. ఇప్పటికీ అనేక జీవితాల్లో ఇటు మహారక్షణ కలుగు చేసినందుకు మీకు వందనం చెల్లిస్తూ, ఈ సమయంలో మీ దాసుడు నిలబడి ఉన్నాడు. మీ దాసుడు బలహీనుడు, మీ దాసుడు మీ వాడే, ప్రజలు మీ వాళ్ళు, వాక్యం మీది, ఆత్మ మీది, ఈ సమయం మీది కనుక మీ నామానికే మీరు మహిమ తెచ్చుకున్నట్లుగా వాక్యంలో దాగి ఉన్నటువంటి సంగతులను, ఆత్మ సంబంధమైనటువంటి ఆ భోజనాన్ని, విందును మీరు మాకు వడ్డించమని, తద్వారా మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని, అలా బలపరచబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ, సకల ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ, మా ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ అంటే మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమం చూస్తున్న సంఘ కాపరులు, సువార్థికులు, దేవుజనులందరినీ బట్టి నేను ప్రభువు నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రపంచంలో దేవుజనులు అనబడిన వాళ్ళు ఉన్నారు కనుక సంఘము ఇలా సున్నితంగా లేదా సాఫ్ట్గా సాగి వెళుతుంది. దేవుని స్తోత్రం. దైవజనులు లేని ప్రపంచాన్ని, సువార్థికులు, సంఘ కాపరులు లేని ప్రపంచాన్ని ఒకసారి ఊహించి చూడండి. అని ఏమాత్రం ఊహించలేం. సరే, ఏదేమైనప్పటికీ దేవునికి స్తోత్రం. దేవుడు నియమించిన సంఘము, దేవుడు నియమించిన నాయకులను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఈ సమయంలో కార్యక్రమంలో ముందుకు సాగుదాం. నిన్నటి ఎపిసోడ్లో మనము కొన్ని విషయాలు, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఆధారంగా చేసుకొని అపహసించబడినటువంటి వారు, మోకరీకి గురైన వాళ్ళు, అనగా ఎదుటి వాళ్ళ పరిహాసకుల యొక్క పరిహాసానికి, అపహాసకుల యొక్క అపహాస్యానికి గురైన వాళ్ళ గురించి మనం గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. చాలా ఉదాహరణలు ఉన్నప్పటికీ మనం ఒక 5 ఉదాహరణలు మాత్రమే తీసుకున్నాం. యోబు జీవితంలో మనం గమనిస్తే అతను బాగున్నప్పుడు అందరూ బాగానే గౌరవించారు, బాగానే ఉంది. అతనికి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు స్నేహితులు మాత్రమే కాదు, ఊరివాడు మాత్రమే కాదు, ప్రతి వారు, తన సొంత భార్య కూడా ఆయనను అపహసించి దూషించే విధంగా, దూషించడానికి ప్రేరేపించే విధంగా ప్రవర్తించినట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. యోబు అపహాస్యానికి గురయ్యాడు అనే మాటను మనం చూసుకున్నాం. అంతేకాకుండా మనకు తెలిసినట్లుగా ఐజక్ అనగా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు చిన్ననాటే, అనగా పాలు విడిచిన తర్వాత అంటే ఇమీడియట్లీ అని కాదు, వెంటనే అని కాదు, తర్వాత కొన్ని నిమిషాలకో లేకపోతే కొన్ని గంటలకో కొన్ని రోజులకో ఇంట్లో దాసురాలైనటువంటి హాగరు యొక్క కుమారుడైనటువంటి ఇష్మాయేలు చేత పరిహాసానికి గురయ్యాడు. ఈ మాటలు ఎవరూ గమనించలేదు, లేకపోతే ఈ సన్నివేశాన్ని ఎవరూ చూడలేదు. ఆ చిన్నవాడైనటువంటి ఐజక్ ఎంత హర్ట్ అయ్యాడు అనేటువంటి సంగతి అబ్రహాము కూడా గమనించలేదు. ఈ విషయాన్ని శారా గమనించింది. శారా గమనించి, ఇంతకుముందు కూడా గమనించి ఊరుకుందో లేదో మరి మనకు తెలియదు, ఇది ఇలా జరగకూడదు, ఇలా జరగడానికి వీల్లేదు, ఈ ఇంట్లో అపహాస్యానికి స్థానం ఉండకూడదు, ఆరాధన జరిగే ఇంట్లో అపహాస్యాలు, హాస్యాలు, పరిహాస్యాలు ఉండడానికి వీల్లేదు అన్నట్టుగా భావించి భర్తతో ఇంచుమించు చిన్నపాటి జగడం వేసుకొని, ఇక ఆమె ఉండడానికి వీల్లేదు, పరిహసించిన వాడు ఉండడానికి వీల్లేదు, అపహాస్యం చేసిన వానికి ఇక్కడ స్థానం లేదు అన్నట్టుగా వాళ్ళిద్దరిని వెళ్ళగొట్టుము అని చెప్పినటువంటి లేఖనాలను మనం లేఖనాల్లో చూస్తున్నాం. స్తోత్రం. అనగా యోబు మాత్రమే కాదు, ఐజక్ అనగా ఇస్సాకు కూడా పరిహాసానికి గురయ్యాడని, అపహాస్యానికి గురయ్యాడని, అంతేకాకుండా బోడివాడు అని ఎంచబడినటువంటి, తన భౌతికమైన రూపాన్ని చూచి బాడీ షేమింగ్కు గురైనటువంటి దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా ఇంచుమించు డిస్టర్బ్ అయ్యాడు. కారణం ఏంటి? గురువుగారు లేరు, గురువుగారిని పోగొట్టుకున్నాడు. గురువుగారికి ఏదో జరిగింది, నష్టం జరిగిందని కాదు, గురువుగారిని దేవుడు తీసుకుని వెళ్ళాడు. గురువుగారు వేరొక చోటుకో లేదా దేవునితో ఉండడానికి వెళ్ళాడు. గురువుగారు సేఫ్గా ఉన్నారు. కానీ ఇంచుమించు 3 ప్రవక్తల పాఠశాలలో ఉన్నటువంటి 150 మందికి పైగా, లేదా తనతో కలుపుకొని ఉన్నటువంటి ఆ 3 గుంపుల వారు దిక్కులేని వారు అయినట్లుగా అయ్యారు అనేటువంటి ఒక చిన్న లిటిల్ బిట్ డిస్టర్బెన్స్తో ఆయన ఉన్నప్పుడు తన దారిన తాను వెళుతున్నటువంటి వ్యక్తిని
దారిన పోతున్నటువంటి కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు అని చెప్పబడినటువంటి, అనగా తనకు కాని జగడం విషయంలో మనకు కొన్ని జగడాలతో సంబంధం ఉంటుంది, కొన్ని గొడవలతో మనం ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. కానీ అనవసరంగా కొన్నిట్లో మనం వేలు పెట్టడం లేదా జోక్యం చేసుకోవడం మనకు సమస్యాత్మకంగా మారుతుంది. ఆ దేవజనుడు వెళ్తున్నప్పుడు ఆ ఊరి వారు ఏమాత్రం గౌరవించకుండా, ఆహ్వానించకుండా, అతనిని చక్కగా సాగనంపకుండా అతన్ని పిల్లల చేత, బాలుల చేత అపహాస్యం చేయించేసరికి కాస్త ఆవేశానికి గురైపోయి, మళ్ళీ దాని గురించి ఎలీషా ఏదో పశ్చాత్తాపడ్డాడని కాదు, అది దేవుని చిత్తం కూడా అయింది. ఆ అపహాసకుని శిక్షించాలని, అపహాసకుల యొక్క కుటుంబాలకు పాఠం నేర్పించాలని దేవుడు భావించాడు. కనుక ఆ కరెక్ట్ టైంలో ఆయన కోపగించిన తర్వాత అడవిలో చిలుగుబంట్లు వచ్చాయి, మనకందరికీ తెలిసిన స్టోరీ. అపహాస్యానికి గురైపోతే ఆ దేవజనులు ఆవేశానికి గురయ్యారనుకోండి, ప్రమాదం వస్తుంది, అనర్థం వస్తుంది అనే సంగతి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దేవజనులను, ప్రవక్తలను బడిన వాళ్ళని అపహాస్యం చేయవద్దు. ప్రవక్తలను నమ్ముకునేలా మీరు కృతార్థులగుదురని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం. ప్రవక్తలను నమ్ముకోకుండా, కృతార్థులు కాకుండా, కష్టకాలాన్ని కొని తెచ్చుకొని, కన్నీరుని కొని తెచ్చుకున్నటువంటి కుటుంబాలు ఇంచుమించు 42 కుటుంబాలు లేదా 40కి పైగా ఉన్నటువంటి కుటుంబాల పరిస్థితులు మనం అక్కడ చూస్తున్నాం. 40 కుటుంబాల్లో పుత్ర శోకానికి కారణం ఏంటంటే పితరులే లేకపోతే తల్లిదండ్రులే ప్రోత్సహించి, పేరెంట్సే ప్రోత్సహించి అపహాస్యానికి, అపహాసకులు అంతమవుతారని మనం లేఖన భాగాల్లో మనం చూసుకున్నాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయంలోనూ, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలోనూ అపహసించే వారిని దేవుడు అపహరిస్తాడని, అనగా మోకరికి గురి చేస్తాడని, అనగా నువ్వు ఏం విత్తుతున్నావో దాన్నే కోసుకుంటావని, అపహాస్యాన్ని విత్తుతున్నట్లయితే అపహాస్యాన్నే కోసుకుంటావని, అవమానాన్ని విత్తుతుంటే అవమానాన్నే కోసుకుంటావని, మనుషుడు ఏం విత్తునో దానినే కోసుకుంటాడు అనేటువంటి ఒక ప్రిన్సిపల్ ఉంది. న్యాచురల్ ప్రిన్సిపల్ అలాగే ఫిజికల్ ప్రిన్సిపల్ కూడా, లేకపోతే స్పిరిచువల్ ప్రిన్సిపల్ కూడా అదే. నేచర్లో కనిపించేటువంటి ప్రిన్సిపలే అది ఆత్మీయ జీవితంలో కూడా కనిపిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత దేవుని దూతలు అపహాస్యానికి గురయ్యారు. దేవుని దూతలు అంటే ఆకాశంలోంచి రెక్కలు కలిగినటువంటి, మనం ఏంజల్స్, దేవదూతలు అని చెప్పబడిన దూతల గురించి కాదు, కానీ మెసెంజర్స్ గురించి, అనగా మెసెంజర్స్ అనగా సువార్థికులు అనుకోండి. మెసేజ్ అందించేవాళ్ళు, ఒక మెసేజ్ని పాస్ చేసేవాళ్ళు, తాము పొందుకున్న మెసేజ్ని, తాము పైనుంచి అనగా పరలోకం నుంచి పొందుకున్న మెసేజ్ని భూమి మీద ఉన్న ప్రజలకు పంచిపెట్టేటట్టు వాళ్ళు మాలాంటి దైవజనులు. సరే, దేవుని స్తోత్రం. వాళ్ళని అపహాస్యం చేశారు, ఎలీషాను అపహాస్యం చేశారు. దానివల్ల జరిగిన నష్టం వాళ్ళు ఇంకా మరిచిపోకుండా ఉండగానే ఆ చేదు జ్ఞాపకం యొక్క తాజా జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు ఇంకా మిగిలి ఉండగానే మళ్ళీ వాళ్ళు పరిహాసం చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. చివరిగా యూదులు నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో వారు పరిహాసానికి గురైన సందర్భాలను చూస్తున్నాం. 3 వ్యక్తులు వాళ్ళు పరిహసించారు. 3 జనాంగాల తరపున వచ్చిన వాళ్ళు, అనగా 3 వేరు వ్యక్తులు, యెరూషలేముతో సంబంధం లేని వ్యక్తులు, యెరూషలేము విషయంలో తలదూర్చాల్సిన అవసరం లేనటువంటి వ్యక్తులు వాళ్ళని పరిహసించి, అనగా నిర్మాణకుడైనటువంటి నెహెమ్యాని నాశనం చేయాలని ప్రయత్నం చేసినటువంటి, నిర్మాణ దర్శనముతో వచ్చిన నెహెమ్యాని అక్కడ నివసింపనీయకుండా చేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళు అంతమైపోయారు. 52 రోజుల్లోపు ప్రాకారం కట్టబడింది, అనగా జెరూసలేం యొక్క రిపేర్ జరిగింది అనేటువంటి సంగతి మనకందరికీ తెలిసింది. కాబట్టి అపహాస్యం చేసేవాళ్ళు అవమానానికి గురవుతారని దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకున్నాం. రండి, ఈ సమయంలో మనకు సమయం కొద్దిగా ఉంది కనుక, మన సమయం ఇంకొక 12-13 నిమిషాలు ఉంది కనుక దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనము. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ అనగా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన, పోయబడినటువంటి, పంపబడినటువంటి, ఆదరణకర్త అయినటువంటి ఆ ఆత్మ వారికి ఆటోమేటిక్గా వచ్చిన శక్తి కాదు, దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఇచ్చిన శక్తి. ఆ శక్తి కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీని గురించి మనం గత ఎపిసోడ్లో కొన్ని సందర్భాల్లో మనం ఆలోచించాం. ఇంచుమించు 6-7 ఎపిసోడ్లో వీటి గురించి మాట్లాడుకోవడం జరిగింది. అండ్ దే వర్ ఆల్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్
began to speak with other languages as the Spirit gave them the words. వారికి అనుగ్రహించినటువంటి మాటల చొప్పున, వారికి ఆత్మలో అందించబడినటువంటి మాటల చొప్పున వాళ్ళు ఏదో నేర్చుకున్నారు, పక్కోళ్ళు మాట్లాడడం విని అవే మాటలు పలికారు, అవే మాటలు పునరావృతం చేశారని కాదు, వాళ్ళు అనుకరణ ద్వారా కాదు, కానీ అనుగ్రహించబడ్డం ద్వారా కొన్ని మాటలు పలికారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవన్నీ రికార్డింగ్ చేయబడలేదు, కానీ they were all filled and equipped with the Holy Spirit and were inspired to speak in tongues, empowered by the Spirit to speak in languages they had never learned. తమ జీవితంలో అప్పటి వరకు లేకపోతే ఇంతకు ముందెన్నడూ నేర్చుకున్నటువంటి కొత్త భాషలు వారు మాట్లాడారు. ఇది అక్కడ రాయబడిన మాట. స్తోత్రం. మన టైటిల్ గమనిస్తే ఆనంద తైలము అనేటువంటి టైటిల్ మనం చూస్తున్నాం. ఏంటిది ఆనంద తైలం ఏంటి? 2వ అధ్యాయము 4వ వచనానికి ఆనంద తైలానికి సంబంధం ఏంటి? ఇదేం తైలం రా బాబు అనుకుంటారేమో. పరిశుద్ధాత్మకు, నేను గత ఎపిసోడ్లో కూడా గుర్తు చేశాను, పరిశుద్ధాత్మకు ఇవ్వబడినటువంటి ఒక పేర్లు, రకరకాల పేర్లు ఉన్నాయి. వాటిలో ఒక పేరు, పోలిక కాదు, పేరు ఆనంద తైలము, ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్. ఆనంద తైలముతో అభిషేకము 45వ కీర్తనలోను, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలోను ఆనంద తైలపు ప్రస్తావనలు మనకు కనిపిస్తాయి. దేవుడు లోకానికి పంపించినటువంటి తన కుమారుడైనటువంటి యేసును ఆనంద తైలముతో అభిషేకించాడు. యేసు ఆ గడియలోనే పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించాడు. ఆనంద తైలము అంటే ఏదో ప్రత్యేకమైన తైలం అని కాదు, అనగా ఆనందాన్ని తైలంగా పోల్చి, ఆ రోజుల్లో రకరకాల పరిమళ తైలాలు వాడేటువంటి వాళ్ళు, రకరకాల పర్ఫ్యూమ్స్ వాడేటువంటి వాళ్ళు, రకరకాల ఆయిల్స్ వాడేటువంటి వాళ్ళు, ఆయిల్స్లో పర్ఫ్యూమ్స్ మిక్స్ చేసి వాసన లేనటువంటి ఆయిల్కి వాసన రప్పించి, ఒకేసారి అది నూనె, ఔషధ గుణములు కలిగిన నూనె ప్లస్ అదే సమయంలో పరిమళం, రెండు దాని యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే విధంగా తైలాన్ని వాళ్ళు తయారు చేశారు. ఆనంద తైలము. ఆనంద తైలం అంటే మనుషులు తయారు చేసిన తైలం కాదండి. ఆనంద తైలం అంటున్నప్పుడు పరిశుద్ధాత్మను ఉద్దేశించి యేసు ప్రభు ఆనంద తైలము చేత అభిషేకించబడ్డాడు అనే మాటను మనం చూస్తున్నాం. యోర్దాన్ నదిలో యోహాను చేత తన బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పావురం రూపం వలె లేకపోతే పావురం వలె ఆనంద తైలము పోయబడింది ఆయన మీద అని రాయబడినప్పటికీ పరిశుద్ధాత్ముడు పావురము వలె పరిశుద్ధాత్ముడు పావురం కాదండి. యేసు ప్రభు గొర్రెపిల్ల కాదు. ఇవన్నీ పోలికలు అంతవరకే. పావురం వలె ఏదో ఒక ఆకృతి, అక్కడ ఆకారము దిగి వచ్చినట్లుగా, అక్కడ దిగి వచ్చిన పరిస్థితి, సందర్భాన్ని యోహాను దానికి ప్రత్యక్ష సాక్షిగా, సజీవ సాక్షిగా, లైవ్ విట్నెస్గా ఉన్నాడు. ఏం జరిగింది జాన్ ద బ్యాప్టిస్ట్ గారు అంటే ఆయన చెప్పగలడు. ఏదో సమ్ ఆకారం, ఏం ఆకారం ఏంటిది? బహుశా ఒక పక్షి ఆకారం, ఒక పావురపు ఆకారం. మన దేవాలయాల్లో ఉండేటువంటి పావురపు ఆకారంలో ఏదో సమ్ వెలుగు, సమ్ హ్యాలో, సంథింగ్ హ్యాస్ కమ్ డౌన్, డిసెండెడ్ అపాన్ దిస్ మ్యాన్ కాల్డ్ ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుని గొర్రెపిల్ల అని పిలువబడిన వ్యక్తి మీదకి వచ్చాడు అని సాక్ష్యం చెప్పాడు. దాని గురించి మనం సువార్తల్లో మనం చదువుకోగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనంద తైలం అంటే ఆనందపు అనుభవం. పరిశుద్ధాత్ముడు మనకు ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. దురాత్మ మనకు ఆవేదన కలుగు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆనందాన్ని కలుగు చేస్తాడు. 4 సందర్భాల్లో ఈ అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ఆనందం కలిగినటువంటి సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 26వ వచనంలో మనం గమనించినట్లయితే, కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను. కీర్తనాకారుడు చెప్పినట్టు మాట, 16వ కీర్తనలో చెప్పినటువంటి మాట, మెస్సియా కీర్తనలో చెప్పబడిన మాట మనం చదువుకున్నాం. కీర్తనాకారుని యొక్క అనుభవాన్ని చెప్తున్నాడు, పర్సనల్ టెస్టిమనీ చెప్తున్నాడు. నాకు జరిగినటువంటి అనుభవం అంటే పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత జరిగిన అనుభవం అని కాదు. ఇక్కడ రాయబడినటువంటి మాటలు, స్తోత్రం. 26వ వచనాన్ని నేను చదువుతున్నాను బ్రయాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి. నో వండర్ మై హార్ట్ ఈస్ గ్లాడ్ అండ్ మై గ్లోరీ సెలబ్రేట్స్. My mouth is filled with his praises and I have hope that my body will live. No wonder my heart is glad. నా హృదయము ఉల్లసించింది. దేవుని స్తోత్రం. దేనికి ఉల్లసించింది అని మనం కొద్దిగా ఆలోచిస్తే, నా హృదయము ఉల్లసించింది, నా నాలుక ఆనందించింది, అనగా నా నాలుక పాడింది. కొన్ని మాటలు నేను పొందుకున్నాను. ఆ మాటలను బట్టి, ఆ వాక్కులను బట్టి
అనగా 25వ వచనంలో దైవ సాన్నిధ్యం ఉంది. దైవ సాన్నిధ్యాన్ని బట్టి ప్రభువును చూస్తున్నాడు, ప్రభువు మాట్లాడాడు. ప్రభు స్వరూపం మాత్రమే కాదు, ప్రభు స్వరాన్ని కూడా విన్నాడు. స్వరం విన్న భక్తులు ఉన్నారు, స్వరూపాన్ని చూసిన భక్తులు ఉన్నారు. అదే సమయంలో స్వరము విని స్వరూపాన్ని చూసిన భక్తులు కూడా ఉన్నారు. ఒక స్వరం వినబడింది యోహాను గారికి. ఏంటిది? వాట్ ఈస్ దిస్? విస్తారమైన జల ప్రవాహముల యొక్క స్వరమే కదా? అవును, వాస్తవమే. మా యోర్దాను నది పొంగినప్పుడు వచ్చే ఆ జల ప్రవాహముల యొక్క ఆ ధారల యొక్క ఆ ఫ్లోస్ లేకపోతే ఆ స్ట్రీమ్ యొక్క సౌండ్ రాగలేదు, బాగానే ఉంది. ఏంటిది అని వెనక్కి తిరిగి చూశాడట. వెనక్కి తిరిగి చూసినప్పుడు అక్కడ జలధారలు లేవు, జల ప్రవాహాలు లేవు. అక్కడ 7 దీపస్తంభముల మధ్యలో ఆయన సంచారము ఇచ్చినటువంటి స్వరం, ఆయన సంచారము చేసినటువంటి ధ్వని జల ప్రవాహముల యొక్క ధ్వనిలాగా ఉంది అని భక్తుడు పోల్చి చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయము, వాక్కులను బట్టి ఆనందించినటువంటి కీర్తనాకారుడు. మన జీవితాల్లో దేవుని వాక్కులను బట్టి ఆనందించాలి, దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించాలి. 2వ అధ్యాయము 28వ వచనం. రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 28వ వచనం. స్తోత్రం. నాకు జీవ మార్గాన్ని నువ్వు తెలిపావు, నీ దర్శనాన్ని అనుగ్రహించి, అనగా నీ దర్శనాన్ని నువ్వు నాకు ఇచ్చావు. దేవా, నీవు ఇచ్చిన దర్శనాన్ని బట్టి నేను ఉల్లసిస్తున్నాను, సంతోషిస్తున్నాను. నీవు నన్ను ఉల్లాసముతో నింపావు. నేను చదువుతున్నాను. ఫర్ యూ హ్యావ్ రివీల్డ్ టు మీ ద పాత్వేస్ టు లైఫ్. జీవించడానికి కావలసినటువంటి బాటలని, మార్గాల్ని నాకు చూపించావు. అండ్ సీయింగ్ యువర్ ఫేస్ ఫిల్స్ మీ విత్ యూఫోరియా. అనగా నిన్ను చూడడం, నీ ముఖ దర్శనం చేయడం, నీ ముఖ కాంతిని చూడడం, అనగా దైవ ముఖాన్ని చూడడం, దేవుని ముఖాన్ని చూడడం. ఏంటంటే దేవుని ముఖం ఏంటండి? దేవుడు ఆత్మస్వరూపే కదా అని అంటారు. ఆదికాండం 32వ అధ్యాయంలో నేను దేవుని ముఖమును చూచి తిని, లేకపోతే దేవుణ్ణి చూశాను, అందుకని ఈ స్థలాన్ని పేరు పెనుయేల్ అన్నాడు. స్తోత్రం. పెనుయేల్లో తాను ఇజ్రాయేలుగా మారాడు. పెనుయేల్లో ఏల్ అనగా దేవుడు ఉన్నాడు. ఇజ్రాయేల్ ఏల్లో దేవుడు ఉన్నాడు. అనగా పెనుయేల్, ఇజ్రాయేల్ రెండిట్లో కూడా చివరన ఏల్ వచ్చింది. యాకోబు అనేటువంటి పేరులో ఏల్ లేదు. అందుకనే ఆయన పేరు మార్చబడింది, ఇజ్రాయేల్గా మార్చబడింది. సరే, దేవుని స్తోత్రం. రెండో విషయం, వ్యక్తిని బట్టి, వ్యక్తి యొక్క దర్శనాన్ని బట్టి. ఒకటి, వాక్కులను బట్టి ఆయన ఉల్లసించాడు, ఆనందించాడు. దేవుని మాటలు మనం విన్నప్పుడు సంతోషిస్తాం. పెళ్లి కుమారుని స్వరం విన్నటువంటి స్నేహితులు సంతోషిస్తారు. వచ్చాడు, మా ఫ్రెండ్ వచ్చేసాడు. ఇప్పటిదాకా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, కానీ ఇక మాకు ప్రాధాన్యత ఇవ్వబడే సమయం వచ్చిందని భావించి సంతోషిస్తారు. వాక్కులను బట్టి ఆనందము. రెండవది, వ్యక్తి యొక్క దర్శనాన్ని బట్టి. ద విజన్ ఆఫ్ ఎ మ్యాన్, విజన్ ఆఫ్ సన్ ఆఫ్ మ్యాన్, విజన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీవు నన్ను దర్శించావు, నువ్వు నన్ను విజిట్ చేశావు, నాకు ఒక విజన్ ఇచ్చావు. ఆ విజన్లో నువ్వు ప్రత్యక్షమయ్యావు. దాని ద్వారా నాకు సంతోషం కలిగింది. సంతోషము లేని నా జీవితానికి దర్శనాన్ని, స్వర్గపు దర్శనాన్ని ఇచ్చి సంతోషపరిచావు కదా దేవా అన్నట్టుగా భక్తులు పాడాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. స్తోత్రం, స్తోత్రం. కాబట్టి పేతురు చెప్పినటువంటి బోధను అంగీకరించిన వారు, హృదయములో గుచ్చబడిన వాళ్ళు, వాళ్ళని గురించి రాయబడింది. వాళ్ళు బాప్తిజం పొందారు అని రాయబడింది. చాలేమ్మా. దోస్ హూ ట్రూలీ రిసీవ్డ్ హిస్ వర్డ్ వేర్ బ్యాప్టైజ్డ్. గాడ్స్ వర్డ్ అని కాదు, గాడ్స్ వర్డే. 23 వచనాలున్న తన ప్రసంగంలో 12 వచనాలు దేవుని మాటలే. యోవేలు పలికిన, దావీదు పలికినటువంటి మాటలు, యోవేలు పలికిన 5 మాటలు, దావీదు పలికిన 7 మాటలు, ఇవన్నీ కలుపుకొని ఒక ప్రసంగం చేశాడు. కలగా పొలగంగా ఒక చిన్న మిక్స్చర్ లాగా ఒక చిన్న ప్రసంగం చేశాడు. దాని ఫలితంగా ప్రజలు రక్షింపడ్డారు. అతని వాక్యాన్ని అంగీకరించినవారు. అతని వాక్యము అనగా యోవేలు చెప్పినటువంటి వాక్యము, అనగా దావీదు చెప్పినటువంటి వాక్యము, అనగా యోవేలు దావీదుల ద్వారా దేవుడు చెప్పినటువంటి వాక్యం, అది అతని వాక్యం. అతని వాక్యమును అంగీకరించిన వారు ట్రూలీ రిసీవ్డ్ ద మెసేజ్ అని రాయబడింది. కానీ వాస్తవంగా వాక్యాన్ని అంగీకరించిన వారు అని దాని అర్థం. కానీ కొన్ని తర్జుమాల్లో, ఇంగ్లీష్ తర్జుమాల్లో, మన తెలుగు బైబిల్లో లేదు. దోస్ హూ గ్లాడ్లీ రిసీవ్డ్ ద వర్డ్, అనగా సంతోషముగా దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు. దోస్ హూ బిలీవ్ ద వర్డ్ దట్
దే నెంబర్ 3,000. దే వర్ ఆల్ బ్యాప్టైజ్డ్ అండ్ యాడెడ్ టు ద చర్చ్ అని ఇక్కడ రాయబడింది. కానీ కొన్ని తర్జుమాల్లో స్తోత్రం, వాక్యం విన్నప్పుడు వాళ్ళకి సంతోషం కలిగింది. స్తోత్రం, వాక్యాన్ని బట్టి సంతోషం. స్తోత్రం, హల్లెలూయా. పేతురు చెప్తున్నప్పుడు ఏదో సంథింగ్ స్ట్రైక్ అవుతుంది. దైవజనుడు బోధిస్తున్నప్పుడు తమలో ఉన్నటువంటి ఆత్మను దేవుని ఆత్మ స్పృశిస్తున్నాడు. దానివల్ల ఏదో చెప్పరాని తెలియని ఒక సంతోషం కలిగింది. దేవుని వాక్యం ఉన్నప్పుడు సంతోషాన్ని మనం అనుభవిస్తాం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఒకటి, మన వాక్కులను బట్టి, మనం పలుకుతున్న పలుకులను బట్టి ఆనందం. మన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి హృదయాన్ని దేవుడు నింపడాన్ని బట్టి మనం సంతోషంగా మాట్లాడగలుగుతున్నాం. మన సంభాషణను బట్టి సంతోషం. రెండోది వ్యక్తి యొక్క దర్శనాన్ని బట్టి. మూడోది వాక్యాన్ని బట్టి. నాలుగో విషయం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం. స్తోత్రం, ఆనందముతో. ఎస్, మామూలు హృదయం కాదు, నిష్కపటమైన హృదయము. ఇంతకుముందు కపటమైన హృదయము, ఇప్పుడు కపటము లేనటువంటి హృదయము. అప్పుడు జరిగిన విషయము ప్రైజింగ్ గాడ్ and being well thought of by all the people, and the Lord daily added to the gathering of the called out ones those who were being saved. రక్షింపబడిన వాళ్ళని అలా చేర్చుకున్నాడు, లేకపోతే ఆ గుంపులో చేర్చాడు అనే మాటలు మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మరలా చదవమా 2వ అధ్యాయం 47వ వచనము. స్తోత్రం, ఆనందముతో. ఆనందముతో, ఆనందం వచ్చేసింది. ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఆ సిస్టం, లేకపోతే అక్కడున్న విధానాన్ని బట్టి, ఫుడ్ సర్వ్ చేసే విధానం, లేకపోతే ప్రజలు చేర్చబడేటువంటి విధానం. నేను చదువుతున్నాను, దే వర్ కంటిన్యూల్లీ ఫిల్డ్ విత్ ప్రైజెస్ టు గాడ్, ఎంజాయింగ్ ద ఫేవర్ ఆఫ్ ఆల్ ద పీపుల్, అండ్ ద లార్డ్ కెప్ట్ యాడింగ్ టు దేర్ నంబర్ డైలీ టు దోస్ హూ వర్ కమింగ్ టు లైఫ్. స్తోత్రం, జీవానికి వస్తున్నవారు. అరామిక్లో కొన్ని తర్జుమాల్లో ఇక్కడ వారితో చేర్చాడు అనే దానికి చర్చ్తో చేర్చాడు, సంఘముతో చేర్చాడు అని రాయబడింది. సంఘస్థులైన వారితో చేర్చాడు అనే మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవుడు మనల్ని ఆనంద తైలముతో అభిషేకించాలనుకుంటున్నాడు. ఏడుపు ముఖంతో, దుఃఖంతో మనల్ని చూడాలనుకోలేదు. ఎంతకాలం నువ్వు ఆనందిస్తావు అని అనలేదు, కానీ ఎంతకాలం ఆవేదన చెందుతావు, ఎంతకాలం ఏడుస్తూ ఉంటావు. అమ్మా ఏడవద్దు అని అన్నాడు. ఏడిస్తే చూడలేనటువంటి మన దేవుడు. కాబట్టి అట్టి ఆనంద తైలపు అనుభవం మీ మాటల్లో, అంతేకాకుండా మనకు కలిగేటువంటి దర్శనాల్లో, అంతేకాకుండా మనం వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి, అంతేకాకుండా విధానాన్ని బట్టి మనకు అట్టి సంతోషం కలగడానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆనంద తైలపు అభిషేకంతో ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.